తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. 1764లో జరిగినటువంటి వారు బాక్సర్ యుద్ధం, బాటిల్ ఆఫ్ బాక్సర్ అంటాం. బాక్సర్ యుద్ధం అనేది జరిగింది. ఈ బాక్సర్ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే బెంగాల్ యొక్క పరిపాలనలో, బెంగాల్ యొక్క స్వదేశీ పరిపాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యం అనేది విపరీతంగా ఎక్కువైపోయింది. అంటే బెంగాల్ స్వదేశీ పరిపాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యం అనేటువంటిది మించిపోయింది కాబట్టి, తీవ్ర రూపం దాల్చింది కాబట్టి బెంగాల్ నవాబుగా ఉన్నటువంటి మీర్ కాసిం అనేటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యాన్ని తిరస్కరించడం జరిగింది. మీర్ కాసిం అనేటువంటి వ్యక్తి. ఈ మీర్ కాసిం ఎవరయ్యా అంటే మీర్ జాఫర్ అనేవాడు బెంగాల్కు నవాబ్ అయ్యాడు కదా ప్లాసీ యుద్ధం తర్వాత 1758లో. ఆ మీర్ జాఫర్ యొక్క వారసుడే, ఆ మీర్ జాఫర్ యొక్క అల్లుడే ఈ మీర్ కాసిం. అయితే మీర్ జాఫర్ అధికారాన్ని పడగొట్టి మీర్ కాసిమును ఈస్ట్ ఇండియా కంపెనీ ఏరుకోరి బెంగాల్ నవాబుగా చేస్తుంది. కానీ మీర్ కాసిం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫేవర్గా ఉండకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానమైన కుట్రదారి. సో మన స్వదేశీ పరిపాలనలో ఒక వర్తక సంఘం జోక్యం, ఒక విదేశీ కంపెనీ జోక్యాన్ని మనం ఎప్పుడూ కూడా ఒప్పుకోకూడదు అని చెప్తూ తాను పూర్తిగా స్వదేశీ పాలన చేయాలి అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఏదో రకమైన ఆరోపణలు చేస్తూ కంపెనీ రాజ్య పరిపాలనలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అని కంపెనీని బెంగాల్ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు మీర్ కాసిం చేశారు. కానీ అసలే కుట్రలు పన్నడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పేరుగాంచినటువంటిది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక జిత్తుల మారి వ్యవస్థ కలిగినటువంటి కంపెనీ. అందుకని మీర్ కాసిము ఈ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యమును వ్యతిరేకిస్తూ కంపెనీ అధికారాన్ని బెంగాల్ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం ముందుగానే పసిగట్టినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మీర్ కాసిమును బెంగాల్ నవాబుగా తొలగిస్తూ మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మీర్ కాసిం తన అధికారమును సుస్థిరం చేసుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇందులో ఇతర రాజ్యాల యొక్క సహకారం కూడా తీసుకుంటారు. సో అయోధ్య నవాబు పక్కనే ఉన్నటువంటి అయోధ్య రాజ్యం, అయోధ్యకు ఒక నవాబు ఉన్నారు. వారి పేరు సుజా ఉద్దౌలా అనే నవాబు ఉంటాడండి. ఈ సుజా ఉద్దౌలా యొక్క సైన్య సహకారమును తీసుకుంటారు. దీనితో పాటుగా వీరందరూ కూడా మొఘల్ చక్రవర్తికి ఆధీనంలోని రాజ్యాలు కాబట్టి తమ సామ్రాజ్యాధిపతి, తమ చక్రవర్తి మొఘల్ చక్రవర్తి కాబట్టి మొఘల్ చక్రవర్తిని కూడా వీళ్ళు అప్రోచ్ అయ్యి కంపెనీ యొక్క అరాచకాల గురించి మొఘల్ చక్రవర్తికి తెలియజేసి కంపెనీని బెంగాల్ నుంచి పంపించడం కోసం తమకు సహాయం చేయాల్సిందిగా అర్థిస్తారు. దాంతో మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఆ టైంలో. సో తను కూడా సైన్యమును పంపించడం జరుగుతుంది. మొత్తానికి ఈ రకమైనటువంటి సైన్యం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అది 1764 అక్టోబర్ మంత్లో ఆ యుద్ధం జరుగుతుంది బెంగాల్లోని బాక్సర్ అనే ప్రాంతం. ఈ బాక్సర్ అనే ప్రాంతం కూడా ప్రజెంట్ బీహార్లో ఉంది. సో ఈ బాక్సర్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు వీరందరికీ మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికండి? ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యముకు వీరికి మధ్య యుద్ధం జరగడం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో వాస్తవానికి ఎవరు విన్ కావాలి? వీళ్ళే విన్ కావాలి. ఎందుకంటే ఏకంగా మొఘల్ చక్రవర్తి సైన్యం కూడా పంపించారు కదా. అఖండ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి యొక్క సైన్యం చాలా పెద్దది.
కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కుట్రదారులు, ఈస్ట్ ఇండియా కంపెనీ గుంటనక్కలాగా వాళ్ళ యొక్క కుట్రలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీయే విన్ అవుతుంది. అప్పుడు ఈస్ట్ ఇండియా సైన్యానికి మిలిటరీ కమాండర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే హెక్టర్ మన్రో అనేటువంటి వ్యక్తి పనిచేస్తాడు. హెక్టర్ మన్రో. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, ప్లాసీ యుద్ధ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ కమాండర్ ఎవరయ్యా అంటే రాబర్ట్ క్లైవ్. ఆ మిలిటరీ కమాండరే ప్లాసీ యుద్ధ అనంతరం బెంగాల్ ప్రెసిడెంట్స్కు మొదటి గవర్నర్గా పనిచేశారు. ఇప్పుడు బాక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మిలిటరీ కమాండర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే హెక్టర్ మన్రో అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు. బాక్సర్ యుద్ధం ఎంత కీలకమైంది అంటే భారతదేశంలో ఆల్మోస్ట్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన మరియు బ్రిటిష్ పరిపాలనా అధికారాన్ని ప్రారంభించడానికి కారణమైనటువంటి యుద్ధమే బాక్సర్ యుద్ధం. ఎందుకంటే బాక్సర్ యుద్ధంలో మొఘల్ సైన్యం ఓడిపోవడం ఒకటి, మరియు ఈ బెంగాల్ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారానికి తిరుగు లేకుండా ఉండడం అనేది మరొకటి. మరి బాక్సర్ యుద్ధానంతరం జరిగినటువంటి సంఘటనలు ఏంటి అంటే ఒకటి, 1765లో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్ని అలహాబాద్ అగ్రిమెంట్ అంటాం. అంటే అలహాబాద్ సంధి అని అంటాం. ఈ 1765లో జరిగినటువంటి అలహాబాద్ అగ్రిమెంట్ ద్వారా బెంగాల్ నవాబుగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అండదండలతో మీర్ జాఫర్ తిరిగి అధికారాన్ని చేపట్టాడు. ఇక ఈ అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో రెవెన్యూ అధికారాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కాయి. రెవెన్యూ అధికారాలని మనం దివానీ అధికారాలు అని అంటాం. ఈ రెవెన్యూ అధికారాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడం జరిగింది. ఓకేనా? అంటే బెంగాల్ ప్రాంతంలో పరిపాలన అధికారాలు స్వదేశీ రాజుకుంటాయి. ఈ పరిపాలన అధికారాలను నిజామత్ అధికారాలు అంటారు. ఈ ప్రాంతంలో బెంగాల్తో పాటు బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారాలు లేదా దివానీ అధికారాలు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటాయి, లేదా బెంగాల్ గవర్నర్కు ఉంటాయి. ఇదేమిటంటే బెంగాల్ ప్రాంతంలో ఒక కొత్త పాలనా విధానం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చింది. అతిపెద్ద రాజ్యమైన స్వదేశీ రాజ్యమైన బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో తన యొక్క భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏమిటంటే ఈ రాజ్యానికి స్వదేశీయుడే పాలకుడిగా ఉంటాడు. ఈ ప్రాంత ప్రజలను పరిపాలించే అధికారం నవాబుదే. కానీ ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేసే అధికారము మరియు ఈ ప్రాంత పరిరక్షణకై సైనిక పోషణ చేసే అధికారము మరియు ఇక్కడ ఇతర లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంటాయి. దీన్ని ద్వంద్వ పాలన అని అంటారు. ఈ ద్వంద్వ పాలన విధానమును ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిందంటే బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఈ ద్వంద్వ పాలనే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డయార్కీ అని అంటాం. డయార్కీ సిస్టమ్ అని అంటాం. ఓకేనా? అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ స్వదేశీ రాజ్యాలలో స్వదేశీ పరిపాలనలో తమ యొక్క భాగస్వామ్యమును చేసుకుంటుంది, పార్టిసిపేషన్ చేస్తుంది. దాన్ని మనం ద్వంద్వపాలన అంటాం. ద్వంద్వపాలన విధానంలో అసలైన అధికారాలు రెవెన్యూ అధికారాలే. ఆ రెవెన్యూ అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంటుంది. పేరుకు మాత్రమే స్వదేశీ పాలకుడు రాజుగా ఉంటాడు. ఎందుకంటే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాలి అంటే దానికి కావలసినటువంటి ఆదాయం, దానికి కావలసినటువంటి ధనం కావాలి. మరి రాజ్యం సంపదనే రాజ్య పరిపాలన కారణమవుతుంది. మరి రాజ్యానికి సంపద ఉండాలి అంటే ఆదాయం కావాలి. ఆదాయం ఎలా వస్తుంది? ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఆ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క
కనుసన్నల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఒక కీలు బొమ్మగా ఈ స్వదేశీ పాలకులు మారిపోతారు. అంటే ఇండైరెక్ట్గా ఈ రాజ్యాన్ని, ఈ రాజ్య పరిపాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఇలా భారతదేశంలో 1765 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ద్వంద్వపాలన విధానం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ప్రవేశపెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 1765లో ద్వంద్వపాలన విధానం బెంగాల్ ప్రాంతంలో ప్రవేశపెట్టిందో అప్పుడు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో మరి ఈ ప్రాంతాలలో రెవెన్యూ వసూలు చేయడం కోసం కొంతమంది అధికారులను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది. ఆ అధికారులను 1767లో నియమించారు. రెవెన్యూ అధికారులు 1767లో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాలుగా రాష్ట్రాలను విభజించారు. ప్రతి జిల్లాకు ఒక రెవెన్యూ అధికారిని ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించింది. ఈ రకంగా 1772 నాటికి 1772 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు వర్తకం చేసుకుంటూ మరొక వైపు రెవెన్యూ అధికారమును కొనసాగిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక తిరుగులేని ఆధిపత్యం అనేది భారతదేశంలో కొనసాగుతుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అంచెలంచెలుగా తన అధికారాన్ని విస్తరిస్తుంది. కంపెనీ ఆదాయం అనేటువంటిది భారీ స్థాయిలో పెరగాలి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కంపెనీ తరచుగా స్వదేశీ రాజ్యాలతో యుద్ధం చేయడం వల్ల వర్తకము ద్వారా వచ్చినటువంటి ఆదాయం అంతా యుద్ధాలకే ఖర్చు చేయడం జరిగింది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా నష్టాలలో ఉంది అని, కంపెనీ ఆదాయం తగ్గిపోయి యుద్ధాలలో నిమగ్నం కావడం వల్ల, యుద్ధాలకు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల కంపెనీ వ్యాపార ఆదాయం నష్టాలలో ఉంది అని, కంపెనీ చాలా నష్టాలలో ఉందని, వచ్చినటువంటి ఆదాయం అంతా యుద్ధాలకే ఖర్చు చేయబడిందని ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. వాస్తవానికి కంపెనీ నష్టాలలో ఉందా అనే ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అసలు కంపెనీకి ₹1 కూడా నష్టం అనేటువంటిది ఉండదు. ఎందుకు అంటే వర్తకం ద్వారా వచ్చినటువంటి ఆదాయమును ఒక రాజ్యంలోని అధికారాన్ని పడగొట్టడం కోసం యుద్ధం చేస్తే ఆ యుద్ధం వల్ల ఆ రాజ్యం పైన పూర్తి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కుతుంది. అంతేకాకుండా ఆ రాజ్యంలో స్వేచ్ఛగా వ్యాపారం చేస్తుంది, ఎవరికి రూపాయి శిస్తు కట్టకుండా. అంతేకాకుండా ఆ రాజ్యంలో ప్రజలపై పన్నులు వసూలు చేసే అధికారం కూడా దక్కించుకుంటుంది. సో ఈ రకంగా రెండు రకాలుగా ఆదాయం పెరుగుతున్నప్పుడు నష్టాలు ఎలా వస్తాయి అంటే కంపెనీ వర్తకులు కంపెనీ ఆదాయాన్ని లూటీ చేస్తున్నారు, కంపెనీ యొక్క ఆదాయ లెక్కలను తప్పు చేస్తున్నారు. అంటే కంపెనీ వర్తకులు స్వార్థపూరితంగా మారిపోయి కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళు సొంత అకౌంట్లో వేసుకోవడం మొదలుపెట్టారు. ఇక వ్యాపారాలలో అనేక రకాల కమిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా మిరియాలు కొనుగోలు చేసి ఇంగ్లాండ్కు పంపించేటప్పుడు, యూరప్ ఖండం పంపించేటప్పుడు సో దానికి సంబంధించినటువంటి దానిలో విపరీతమైన కమిషన్లు తీసుకుంటున్నారు. ఇక స్వదేశీ రాజులను బెదిరించి బహుమానాలు, కానుకలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా కంపెనీ వర్తకులు లంచాలకు ఎగబడ్డారు, కంపెనీ అధికారులు కమిషన్లకు ఎగబడ్డారు. సో కంపెనీ వచ్చిన ఆదాయం అంతా కూడా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా కంపెనీ విపరీతంగా నష్టాల్లో ఉంది అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వము ₹1 కోటి నిధి పంపిస్తే కానీ కంపెనీ యొక్క ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు కాలేదని చెప్పేసి భావించి అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, కంపెనీలో ఏం జరుగుతుంది, కంపెనీలో అక్రమాలు ఏంటి, కంపెనీ ఆదాయం ఎందుకు తగ్గుతుంది, కంపెనీ నష్టాల్లో ఉండడం ఏంటి అని చెప్పి 1772 సంవత్సరంలో ఒక కమిటీ అపాయింట్ చేస్తుంది. ఆ కమిటీ ఒక సీక్రెట్ ఆపరేషన్గా జరుగుతుంది. ఆ కమిటీ పేరే బుర్గోయిన్ కమిటీ. ఈ బుర్గోయిన్ కమిటీ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి తెలుసుకుంటుంది. ఆ అక్రమాలలో భాగంగా ఏమని చెప్తుందంటే కంపెనీ వర్తకులందరూ కూడా ప్రైవేట్ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, కంపెనీ ఆదాయం కంటే తమ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు,
తర్వాత ప్రజలను బెదిరించి, రాజులను బెదిరించి బహుమానాలు పొందుతున్నారు. సో ఈ రకంగా చేయడం వల్ల కంపెనీ ఆదాయం తగ్గుతుంది. అందుకనే ఈ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అయిన ఈ కంపెనీని పూర్తిగా ప్రభుత్వము టేక్ ఓవర్ చేసుకోవాలి. ఒకవేళ టేక్ ఓవర్ చేయకపోతే ఈ వర్తకులు చేసేటువంటి అరాచకాల వల్ల కొంతకాలానికి కంపెనీ పైన ప్రజలు తిరుగుబాటు కూడా చేయొచ్చు. అది బ్రిటిష్ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా ఏర్పడినటువంటి ప్రైవేట్ కంపెనీ. ఈ కంపెనీకి బ్రిటిష్ గవర్నమెంట్ అధికారం అనేటువంటిది కల్పించింది. కాబట్టి ఈ ప్రైవేట్ కంపెనీ వర్తకులు చేస్తున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీని పూర్తిగా గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ వ్యవస్థను రెగ్యులేటింగ్ చేయాలి అని చెప్పేసి బుర్గోయిన్ కమిటీ చెప్తుంది. ఈ బుర్గోయిన్ కమిటీ చెప్పినటువంటి దాని ప్రకారము 1772లో ఫస్ట్ జిల్లా కలెక్టర్లను అపాయింట్ చేస్తారు. 1772లో జిల్లా కలెక్టర్స్ను అపాయింట్ చేస్తారు. ఇదే 1772లో బెంగాల్కు గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ను నియమిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ వారెన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ అయిన తర్వాత కంపెనీలో ఆదాయం అనేటువంటిది ఎంతవరకు వస్తుంది, ఒక్కొక్క జిల్లా నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఒక్కొక్క జిల్లా నుంచి వర్తకం ద్వారా వచ్చే ఆదాయం ఎంత, రెవెన్యూ ద్వారా, ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత, వాటన్నిటిని కూడా కౌంటింగ్ చేయడం కోసం, వాటన్నిటిని కూడా సరిగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకు ఒక అధికారులను నియమిస్తుంది కలెక్టర్స్. ఆ అధికారులను నియమించింది ఈ వారెన్ హేస్టింగ్ కాలంలోని. అందుకని భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు మనకు అడగడం కూడా జరిగింది. సో ఫస్ట్ 1772లో బుర్గోయిన్ కమిటీ సిఫార్సుల మేరకు కంపెనీ గవర్నర్గా బెంగాల్ గవర్నర్ను మార్చింది, వారెన్ హేస్టింగ్స్ని అపాయింట్ చేసింది. వారెన్ హేస్టింగ్స్ వెంటనే జిల్లా కలెక్టర్లను నియమించి ప్రతి జిల్లా నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి అసలైనటువంటి లెక్కలను క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఈ విధంగా క్యాల్కులేట్ చేసినప్పుడు ప్రతి జిల్లాలోని ఆదాయంను తీసుకుంటే కంపెనీ ఆదాయం అనేది 4 గింతలు పెరిగింది. కంపెనీ ఆదాయం అనేది గతం కంటే 4 గింతలు పెరిగింది. సో కాబట్టి కంపెనీ నష్టాలకు ప్రధానమైన కారణం కంపెనీలో షేర్ హోల్డర్స్ అయిన వర్తకులే. సో వర్తకులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడడం వల్లనే కంపెనీ ఆదాయాన్ని తప్పుగా చూపించారు. అందుకే కంపెనీని పూర్తిగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. బ్రిటిష్ ప్రభుత్వం దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం కంపెనీ వ్యవస్థనే పునర్వ్యవస్థీకరించారు. కంపెనీ వ్యవస్థను చాలా వరకు చేంజ్ చేయడం జరిగింది. అంటే కంపెనీ వ్యాపారం ఏంటి, కంపెనీ చేయాల్సినటువంటి పరిపాలన ఏంటి అనేటువంటి విషయాన్ని అందులో పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మనకు రాజ్యాంగ చట్టాలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా 1600 సంవత్సరం నుండి 1773 వరకు జరిగినటువంటి విషయమే. సో ఇది 1600 సంవత్సరం నుంచి 1773 వరకు ఏం జరిగిన విషయము అనేది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటిదంటే మనకు 1773 నుండి 1773 నుండి భారతదేశంలో పరిపాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వర్తకంతో పాటుగా పరిపాలన కూడా ప్రారంభిస్తుంది. ఆ పరిపాలన ఏ విధంగా జరిగింది అనేది మనం చూడాలి. సో ఈ పరిపాలన కోసమే, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కోసమే బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను మనం రాజ్యాంగ చట్టాలు అంటున్నాం. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలని రాజ్యాంగ చట్టాలు అంటున్నాం, కాన్స్టిట్యూషనల్ లాస్. అయితే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా ఒక ప్రభుత్వ కంపెనీ. అది ఎవరి ప్రభుత్వ కంపెనీ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ కంపెనీ. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఈ కంపెనీని పూర్తిగా ప్రభుత్వపరం చేసి ఈ కంపెనీ పేరిట భారతదేశంలో తమ ఆధీనంలోని ప్రాంతాలను పరిపాలించారు. ఆ పరిపాలన చేయడం కోసము అనేక చట్టాలు చేశారు. ఆ చట్టాలనే మనము చార్టర్ చట్టాలు అని అంటాం. అంటే 1773 నుండి 1858 వరకు, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1773 నుండి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట భారతదేశంలో ఉన్న ప్రాంతాలను
పరిపాలన చేయడం కోసం అనేక చట్టాలు చేశారు. ఆ చట్టాలు చార్టర్ చట్టాలు. ఇందులో ప్రధానంగా మనకు 6 చార్టర్ చట్టాలు అనేవి ఉన్నాయి. 6 చార్టర్ చట్టాలు ఉన్నాయి. రెగ్యులేటింగ్ చట్టం 1773, పిట్స్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1833, చార్టర్ చట్టం 1853. సో ఇది కంపెనీ పాలన. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పాలనా కాలము. 1858లో కంపెనీ అధికారులు, ముఖ్యంగా కంపెనీ గవర్నర్ జనరల్ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పట్ల భారతదేశంలో వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతని ఒక తిరుగుబాటుకు దారితీసింది. ఆ తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు 1857. సిపాయిల తిరుగుబాటు 1857 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ అధికారాన్ని రద్దు చేస్తూ భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం చేస్తూ భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేపట్టింది. ఆ పరిపాలనని బ్రిటిష్ క్రౌన్ రూల్ అంటాం. బ్రిటిష్ క్రౌన్ పాలన లేదా బ్రిటిష్ చక్రవర్తి పాలన అని చెప్పేసి అంటాం. ఈ పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 1858 నుండి 1947 వరకు జరుగుతుంది. ఈ 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ క్రౌన్ పాలన. ఈ క్రౌన్ పాలనా కాలంలో భారతదేశంలోని ప్రాంతాలను పరిపాలించడం కోసము కొన్ని చట్టాలను చేసింది బ్రిటిష్ పార్లమెంట్. ఆ చట్టాలనే మనం 2 రకాలుగా ఇక్కడ క్లాసిఫికేషన్ చేశాం. కొన్ని చట్టాలు ఇండియన్ కౌన్సిల్ చట్టాలు, కొన్ని చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు. మరి బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో చేసినటువంటి ఇండియన్ కౌన్సిల్ చట్టాలు ఏమిటి అంటే 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం. ఈ 3 కౌన్సిల్ చట్టాలు. భారత ప్రభుత్వ చట్టాలు ఏమిటయ్యా అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టాలు. అంటే ఇండియన్ కౌన్సిల్ చట్టాలకు భారత ప్రభుత్వ చట్టాలకు తేడా ఏమిటంటే భారత ప్రభుత్వ చట్టాలు అనేటువంటివి ఒక రాజ్యాంగ వ్యవస్థాపరమైనటువంటివి. ఈ ఇండియన్ కౌన్సిల్ చట్టాలు అనేటువంటివి పాలనా సంస్కరణల కోసం చేసిన చట్టాలు. ఓకేనా? అంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా చేసినటువంటి చట్టాలే రాజ్యాంగ చట్టాలే ఈ 3. మరియు బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినప్పుడు ఆ పరిపాలనలో వివిధ సంస్కరణలు చేస్తూ చేసినటువంటి చట్టాలే ఈ కౌన్సిల్ చట్టాలు. మొత్తంగా బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో 6 చట్టాలు, కంపెనీ పాలనా కాలంలో 6 చట్టాలు అనేవి మొత్తంగా 12 చట్టాల గురించి మనం ఈ టాపిక్లో మనం చదువుకోవడం జరుగుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్లో మనకు మొత్తం 12 రాజ్యాంగ చట్టాల గురించి చదువుకుంటాం. అంటే కంపెనీ పాలనా కాలంలో చేసిన చట్టాలు, బ్రిటిష్ క్రౌన్ పాలనా కాలంలో చేసినటువంటి చట్టాలు. మరి కంపెనీ పాలనా కాలం అనేది 1773 నుంచి 1858 వరకు కొనసాగింది. 1858 వరకు కొనసాగింది. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఓకేనా? 2వ దశలో అనేటువంటిది ఉన్నాం. ఈ 2వ దశలో కంపెనీ పాలన అనేది జరిగింది. ఈ కంపెనీ పాలనలో కాలంలో చేసినటువంటి చట్టాలను ఒక్కొక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనండి? రైట్. ఇది కంపెనీ పాలన ప్రారంభమైనటువంటి టైం. ఈ కంపెనీ పాలనా కాలంలో చేసినటువంటి మొదటి చట్టము ఎస్ రైట్. సో కంపెనీ పాలనా కాలంలో మొదటి చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అని అంటాం కదా. సో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే వారన్ హేస్టింగ్.
వాస్తవానికి మనం 1773 చట్టం చేసే నాటికి బెంగాల్కు గవర్నర్ అనే పిలిచేవాళ్ళు, గవర్నర్ జనరల్ అని పిలిచేవాళ్ళు కాదు. ఇక్కడ మీరు చూడండి 1758లో ప్లాసీ యుద్ధం తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ను బెంగాల్ ప్రెసిడెన్సీకి విస్తరిస్తూ, అంటే కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ అధికారాన్ని బెంగాల్ మొత్తం విస్తరిస్తూ బెంగాల్ ప్రెసిడెన్సీగా పేర్కొంటూ బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ 1758లో మొదటిసారిగా బాధ్యతలు చేపట్టారు. 1758లో బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ తర్వాత కొంతమంది బెంగాల్ గవర్నర్లు పనిచేశారు. చివరికి 1772లో బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా వారన్ హేస్టింగ్ అనేవాడు అధికారం చేపట్టాడు. ఈ వారన్ హేస్టింగ్ అధికారం చేపట్టినప్పుడు కంపెనీని, ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా మారుస్తూ 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది భారతదేశంలో మొదటి రాజ్యాంగ చట్టం. ఈ చట్టం ప్రకారం బెంగాల్ ప్రెసిడెంట్స్ గవర్నర్ అనే పోస్టు బెంగాల్ గవర్నర్ జనరల్గా మారడం జరుగుతుంది. బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుతుంది. కాబట్టి కంపెనీ ఈ చట్టం చేసినప్పుడు, కంపెనీ పాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టం చేసినప్పుడు ఎవరు గవర్నర్గా ఉన్నారు అంటే వారన్ హేస్టింగ్ అనేటువంటి గవర్నర్ ఉన్నారు. మరి ఈ చట్టం ద్వారా ఏం జరిగింది? ఈ చట్టం ద్వారా ఏం జరిగిందంటే ఫస్ట్ వన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీని పూర్తిగా ప్రభుత్వ కంపెనీగా మార్చేశారు. పూర్తిగా ప్రభుత్వ కంపెనీగా మార్చేశారు. దాని పేరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే 100కు 100% కంపెనీ యొక్క షేర్ హోల్డర్సే ఉంటారు. కంపెనీకి సంబంధించినటువంటి షేర్సే ఉంటాయి. ఇందులో ప్రైవేట్ వర్తకుల షేర్స్ అనేవి ఏమీ ఉండవు. అంటే ప్రైవేట్ వర్తకుల షేర్స్ అన్నీ కూడా కంపెనీ తీసేసుకుంది. కాబట్టి ఇక నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రభుత్వ కంపెనీగా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వ కంపెనీకి కంపెనీ ఆధీనంలోని ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కంపెనీ ఆధీనంలోని ప్రాంతాలు ఏంటండి? బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు బాంబే ప్రెసిడెన్సీ అనేటువంటివి కదా. రైట్, ఇక్కడ చూడండి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలు మూడు ప్రాంతాలు. ఇవి కంపెనీ ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు తమ స్వాధీనంలోని ప్రాంతాలు బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఇప్పుడు ఈ మూడు ప్రాంతాలు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఆధీనంలో వస్తున్నాయి. ఎందుకంటే కంపెనీని బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది కాబట్టి కంపెనీ ప్రెసిడెన్సీలన్నీ కూడా బ్రిటిష్ ప్రెసిడెన్సీలుగా మారబోతున్నాయి. ఈ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో ఇక నుండి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేయబోతుంది. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ కంపెనీ ప్రాంతాలలో, ఈ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో ఏ అధికారం ఉంటుంది అంటే వర్తకము మరియు పరిపాలన అధికారం అనేది ఉంటుంది. వర్తకము మరియు పరిపాలనా హక్కులు అనేవి ఉంటాయి. మరి ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కంపెనీ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వర్తకం చేస్తుంది, పరిపాలన హక్కులను కలిగి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు అంటే 20 ఇయర్స్ వరకు. ఎన్ని సంవత్సరాల వరకు అంటే ఇక్కడ చూడండి 20 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓకేనా. మరి ఇప్పుడు కంపెనీ వర్తకులందరూ కూడా ప్రైవేట్ వర్తకులు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కంపెనీ వర్తకులందరినీ కూడా ఉద్యోగులుగా మార్చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ చేయగానే అందులో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, కంపెనీ ఉద్యోగులుగా మారిపోతారు. అంటే వీరు ప్రతి నెల జీతం తీసుకొని కంపెనీ చెప్పిన విధంగా, ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా చట్టబద్ధంగా పనిచేయాలి. అంటే ఈ కంపెనీ ఉద్యోగులందరూ ఇక నుంచి వాళ్ళు వర్తకం కానీ మరియు పరిపాలనా అధికారాలు కానీ నిర్వర్తించాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక ఉద్యోగులుగా మాత్రమే నిర్వర్తించాలి. అంటే వాళ్ళు బేసికల్లీ వర్తకులు కాబట్టి గతంలో వాళ్ళు లంచాలు మరియు గతంలో వాళ్ళు అనేక రకాలుగా ప్రజలను హింసించి బహుమానాలు
కమిషన్లు ఇవన్నీ తీసుకునేవారు. కానీ ఇక నుంచి కంపెనీ వర్తకులు ఎవరూ కూడా లంచాలు తీసుకోవడానికి వీల్లేదు. కంపెనీ వర్తకులు వ్యాపారమును కమిషన్ బేస్డ్గా చేయడానికి వీల్లేదు. సో కంపెనీ వర్తకులందరూ ప్రభుత్వ ఉద్యోగులు, కంపెనీ ఉద్యోగులు. సో కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ ఆదాయం నుంచి కొంత మొత్తమును వీళ్ళకు జీతాలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కంపెనీ ఆదాయం నుంచి కొంత మొత్తం వీరికి జీతాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత మరి ఇంతవరకు వీళ్ళు కంపెనీలో అనేక రకాలుగా పెట్టుబడులు పెట్టి ఉన్నారు కదా, వీళ్ళు కంపెనీ షేర్ హోల్డర్స్ కదా, అంటే వీరి యొక్క షేర్ ఎంతవరకు అయితే ఉందో ఆ షేర్ అనేటువంటిది, ఆ వాటా అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుంది. మొత్తానికైతే ఈ వర్తకుల ప్రైవేట్ కంపెనీని బ్రిటిష్ గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకొని, టేక్ ఓవర్ చేసుకొని కంపెనీ వర్తకులందరినీ ఉద్యోగులుగా మారుస్తూ వారికి జీతం ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈ కంపెనీ ప్రాంతాలలో వర్తకము పరిపాలనా హక్కులను 20 సంవత్సరాల వరకు కలిగి ఉంది. మరి ఈ చట్టం ప్రకారమే బెంగాల్ గవర్నర్ అనేటువంటి పోస్టును గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కూడా మార్చారు. బెంగాల్ గవర్నర్ అనే పోస్టును గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఎందుకు మార్చారు అంటే ఒకసారి చూడండి. ఇంతకుముందు కంపెనీ ప్రెసిడెన్సీలుగా బెంగాల్, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలు దేనికవే స్వతంత్రంగా ఉండేవి. ఏ ప్రెసిడెన్సీకి ఆ ప్రెసిడెన్సీ గవర్నర్ ఉండేవారు. వీళ్ళందరూ కూడా వారికి నచ్చిన విధంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ కాబట్టి కంపెనీ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో పరిపాలన బ్రిటిష్ పార్లమెంట్ చట్టం ప్రకారం ఉండాలి. ఆ చట్టం ప్రకారం ఉండాలి అంటే ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక అత్యున్నతమైన అధికారిని అపాయింట్ చేస్తున్నారు. ఆ అత్యున్నతమైనటువంటి అధికారి ఎవరో కాదు, బెంగాల్ గవర్నరే. అంటే బెంగాల్కు గవర్నర్గా కొనసాగేటువంటి వ్యక్తి, ఇతను గవర్నర్ జనరల్గా కొనసాగుతాడు. ఇతను బెంగాల్తో పాటుగా మద్రాస్ ప్రెసిడెన్సీ పైన, బాంబే ప్రెసిడెన్సీ పైన కూడా తన అధికారమును కలిగి ఉంటారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ ఉంటారు, బాంబే ప్రెసిడెన్సీకి కూడా ఒక కంపెనీ గవర్నర్ ఉంటారు. కానీ ఈ మద్రాస్ గవర్నరు, బాంబే గవర్నరు ఇక నుండి బెంగాల్ గవర్నర్ జనరల్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి పరిపాలన అంటే భారతదేశంలో ఒక కేంద్రీకృతమైనటువంటి పరిపాలన. కాబట్టి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో కేంద్రీకృతమైనటువంటి పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మరి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరయ్యా అంటే ఇంకెవరు, వారన్ హేస్టింగ్స్. ఈ చట్టం చేసినప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉంది వారన్ హేస్టింగ్స్ కాబట్టి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కొనసాగిన మొదటి వ్యక్తి కూడా వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్ అనే వ్యక్తి 1778 నుంచి 1785 వరకు దేశంలో కొనసాగాడు. 1772 నుంచి 1773 వరకు బెంగాల్ గవర్నర్గా, 1773 నుంచి 85 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగారు. మరి ఈ ప్రెసిడెన్సీ ప్రాంతాలను, ఈ కంపెనీ ప్రాంతాలను మరి ప్రభుత్వం పరిపాలన చేయడం కోసం, కంపెనీ పరిపాలన చేయడం కోసం బెంగాల్ గవర్నర్కు సహకరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 4 మెంబర్స్ ఉంటారు. దీన్ని మనం కార్యనిర్వాహక మండలి అని అంటాం. దీన్ని గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి అంటాం. అంటే గవర్నర్ జనరల్కు ఈ కంపెనీ ప్రాంతాల్లో పరిపాలన చేపట్టడం కోసం ఈ కార్యనిర్వాహక మండలి సహకరిస్తుంది. ఈ కార్యనిర్వాహక మండలిలో 4 సభ్యులను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. ఇక తర్వాత గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క వర్తక పరిపాలన వ్యవహారాల పైన నియంత్రణ విభాగమే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో ఒక 26 మంది సభ్యులు ఉంటారు. ఎంతమంది ఉంటారండి? ఒక 26 మంది సభ్యులు ఉంటారు. ఈ 26 మంది సభ్యులైన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసేటువంటి వర్తక వ్యవహారాల పైన, పరిపాలనా వ్యవహారాల పైన ఎప్పటికప్పుడు సూపర్వైజింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కంపెనీలో అక్రమాలు జరిగాయి కాబట్టి అలాంటి అక్రమాలు ఏవీ జరగకుండా కంపెనీ ప్రాంతాల్లో చట్టబద్ధమైనటువంటి వ్యాపారం, చట్టబద్ధమైనటువంటి పరిపాలన జరిగే విధంగా, ఒక క్రమబద్ధమైనటువంటి పరిపాలన జరిగే విధంగా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. తర్వాత ఈ చట్టం ప్రకారమే
1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారమే 1774లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు ఎక్కడిదయ్యా అంటే, ఇప్పుడు చూడండి, బెంగాల్కు ఒక కోర్టు ఉంది, బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టు. మద్రాస్కు ఒక కోర్టు ఉంది, మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టు. బాంబేకు ఒక కోర్టు ఉంది, బాంబే ప్రెసిడెన్సీ కోర్టు. ఈ ప్రెసిడెన్సీ కోర్టులలో బాంబే ప్రెసిడెన్సీ కోర్టు, మద్రాస్ ప్రెసిడెన్సీ కోర్టు ఇక నుండి బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టు ఆర్డర్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. అందుకని బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టును ఈ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టుగా మార్చారు. అంటే బెంగాల్ గవర్నర్ను ఏ విధంగా అయితే బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి ఇతర ప్రెసిడెన్సీల పైన ఉన్నత అధికారిగా బాధ్యతలు ఇచ్చారో, అలానే బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టుకు ఇతర ప్రెసిడెన్సీ కోర్టులపైన సర్వోన్నతమైన అధికారం కల్పించారు. అందుకని ఇక నుండి బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టు అనేది సుప్రీంకోర్టుగా పిలువబడుతుంది రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. అలా బెంగాలీ ప్రెసిడెన్సీ కోర్టు 1774లో సుప్రీంకోర్ట్ ఆఫ్ బెంగాల్గా లేదా సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తాగా ఏర్పడింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తాగా ఏర్పడింది. సో భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1774లో ఏర్పడింది. ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పడింది. మరి ఈ సుప్రీంకోర్టులో ఆనాడు మొత్తం జడ్జెస్ ఎంతమంది అంటే 4 జడ్జెస్ ఉండేవాళ్ళు. ఈ 4 జడ్జెస్లో ఒకరు చీఫ్ జస్టిస్గా ఉండేవారు. ఈ సుప్రీంకోర్టుకు 1774లో ఫస్ట్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అతని పేరు సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే అనేటువంటి వ్యక్తి మొదటి సీజేగా ఈ కలకత్తా సుప్రీంకోర్టుకు పనిచేయడం జరిగింది. తర్వాత మనకు ఇక ఇదంతా కూడా ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము పరిపాలన జరిగే విధంగా ఈ వ్యవస్థ అనేటువంటిది 20 years వరకు కొనసాగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనకు భారతదేశంలో కంపెనీ పాలన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1773లో ప్రారంభమైంది. చట్టబద్ధమైన పాలన ప్రారంభమైంది. మరి ఈ చట్టబద్ధమైన పాలన చేయడం కోసమే బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు రెగ్యులేటింగ్ చట్టం. సో దీన్ని మొదటి రాజ్యాంగ చట్టము అంటాం. 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూడండి. మళ్ళీ ముఖ్యమైనటువంటి అంశాల్లో ఫస్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా ప్రభుత్వ కంపెనీగా మార్చారు. మార్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారము మరియు పరిపాలనా హక్కులను కల్పించారు. ఎన్ని సంవత్సరాల వరకు అంటే 20 సంవత్సరాల వరకు కల్పించారు. అంటే ప్రతి చట్టం 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది దీని అర్థం. సో బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి హోదాను బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అలా మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ఈ వారన్ హేస్టింగే ఈ పర్సన్. ఓకేనా. సో ఇతను 1772 నుంచి 85 వరకు భారతదేశంలో పనిచేశారు. 1772 నుంచి 73 వరకేమో కేవలం బెంగాల్ గవర్నర్గా పనిచేస్తాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఇతనే 1773 నుంచి 85 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగడం జరుగుతుంది. తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కు మొత్తం ప్రెసిడెన్సీ ప్రాంతాలపైన అధికారం కల్పించబడుతుంది. సుప్రీం అధికారాలు కల్పించబడుతుంది. ఇతను బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇతర ప్రెసిడెన్సీల పైన సుప్రీం అధికారిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇతనికి ఈ ప్రెసిడెన్సీ పరిపాలనలో, ఈ కంపెనీ ప్రెసిడెన్సీల పరిపాలనలో సహకరించడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఉంటుంది. దీన్నే మనం కార్యనిర్వాహక మండలి అంటాం. ఇందులో 4 సభ్యులు ఉంటారు. ఈ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది వర్తక పరిపాలన వ్యవహారాలను ఎలా నిర్వహిస్తుంది అని నియంత్రణ చేయడం కోసము ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే నియంత్రణ సంస్థ ఉంటుంది. తర్వాత ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ కోర్టును ఈ చట్టం ప్రకారము 1774లో సుప్రీంకోర్టుగా మార్చారు. మార్చి ఈ సుప్రీంకోర్టుకు ఇతర ప్రెసిడెన్సీ కోర్టుల పైన ఆర్డర్స్ను జారీ చేసే అధికారమును కల్పించారు. మొత్తానికి భారతదేశంలో ఒక కేంద్రీకృతమైనటువంటి పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఒక చట్టబద్ధమైనటువంటి పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఓకే. సో భారతదేశంలో మొదటి రాజ్యాంగ చట్టము రెగ్యులేటింగ్ చట్టము, భారతదేశంలో మొదటి పరిపాలనా చట్టము రెగ్యులేటింగ్ చట్టము, భారతదేశంలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను
ఏ చట్టము ద్వారా మొదటిసారిగా ప్రవేశపెట్టారు అంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము ప్రవేశపెట్టారు. మరి ఈ రెగ్యులేటింగ్ చట్టం యొక్క టర్ము 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ తర్వాత మరొక చార్టర్ చట్టమును బ్రిటిష్ ప్రభుత్వం చేసి కంపెనీ అధికారాలను కొనసాగిస్తూ కంపెనీ అధికారాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తూ వస్తుందన్నట్టు. అయితే 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టము 20 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఈ సవరణలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే బ్రిటిష్ దేశంలో ప్రభుత్వం అధికారం మారడమే. సో బ్రిటిష్ దేశంలో ప్రధానంగా 2 పార్టీలు అనేటువంటివి ఉంటాయి. బ్రిటిష్ దేశం, ఇంగ్లాండ్లో ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయండి. ఒకటి లేబర్ పార్టీ, మరొకటి కన్జర్వేటివ్ పార్టీ. ఓకే, చూడండి, కొంతకాలం లేబర్ పార్టీ అధికారంలో ఉంటుంది. లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్జర్వేటివ్ పార్టీ అపోజిషన్లో ఉంటుంది. కొంతకాలం తర్వాత కన్జర్వేటివ్ పార్టీకి అధికారం దక్కుతుంది. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ రూలింగ్ పార్టీ అవుతుంది, లేబర్ పార్టీ అనేది అపోజిషన్ పార్టీ అవుతుంది. సో ఇంగ్లాండ్లో ఇలా ద్విపార్టీ వ్యవస్థ అనేటువంటిది ఉంది. అంటే 2 పార్టీల యొక్క వ్యవస్థ అనేది ఉంది. అంటే 2 పార్టీలే ఉంటాయి, మిగతా పార్టీలే ఉండవు. ఈ 2 పార్టీల మధ్యనే అధికార మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ పార్టీల యొక్క అధికారాన్ని బట్టి భారతదేశంలో పాలనా సంస్కరణలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. అంటే లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టం చేస్తే తర్వాత కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని సవరించడమో లేదంటే పరిపాలనా సంస్కరణలు చేయడమో జరుగుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు 1773లో ఒక చట్టం తీసుకొచ్చారు. 1773లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంని మనము రెగ్యులేటింగ్ చట్టము అంటున్నాం. ఏమంటున్నాం? రెగ్యులేటింగ్ చట్టము అంటున్నాం. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టమును 20 సంవత్సరాల వరకు కొనసాగించాలి. ఈ 20 సంవత్సరాల లోపే ఇంగ్లాండ్లో అధికారం మారింది కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వం గత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని చట్టాన్ని సవరించే ప్రయత్నం చేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసినప్పుడు ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ నార్త్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? లార్డ్ నార్త్. అంటే లార్డ్ నార్త్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ చట్టం చేయబడింది. ఓకేనా? ఇప్పుడు 1784లో ఇంగ్లాండ్కు జూనియర్ విలియం పిట్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు. జూనియర్ విలియం పిట్ అనేటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి గత ప్రభుత్వ కాలంలో చేసిన ఈ చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావాలి అని ఈ ప్రధానమంత్రి హయాంలో ప్రభుత్వం భావించింది కాబట్టి 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సవరణ చేస్తూ ఒక చట్టం చేశారు. దాన్ని మనం రెగ్యులేటింగ్ సవరణ చట్టం అని అనొచ్చు. కానీ రెగ్యులేటింగ్ చట్టానికి సవరణ చేసింది జూనియర్ విలియం పిట్ ప్రభుత్వం కాబట్టి దీన్ని పిట్స్ ఇండియా చట్టముగా పేర్కొన్నారు. 1784 పిట్స్ ఇండియా చట్టముగా పేర్కొంటారు. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం గురించి చూడబోతాం. అయితే పిట్స్ ఇండియా చట్టం కంటే ముందు ఒక చిన్న చట్టమును కూడా బ్రిటన్ పార్లమెంట్ చేసింది. అయితే బ్రిటన్ పార్లమెంట్ చేసిన ఈ చట్టం భారతదేశంలో పరిపాలన కోసం చేసిన చట్టం కాదు. అందుకని దీన్ని పరిపాలనా చట్టాలలో, రాజ్యాంగ చట్టాలలో మనం పేర్కొనలేదు. అర్థమవుతుందండి? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు 1781లో చేసిన చట్టం ఏమైనా రాసుకున్నామా? రాసుకోలేదు. ఎందుకంటే ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన చట్టాలు, రాజ్యాంగ చట్టాలు. కానీ 1781లో చేసినటువంటి చట్టం మాత్రం కాదు. 1781లో చేసినటువంటి చట్టం ఏమిటంటే సెటిల్మెంట్ చట్టం. దీన్ని
విస్తరణ చట్టం అని కూడా అంటారు, ఎక్స్టెన్షన్ యాక్ట్ అని కూడా అంటారు. ఏంటి సెటిల్మెంట్ అంటే, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ, ఒక పబ్లిక్ ప్రైవేట్ కంపెనీని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా దీన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రభుత్వ కంపెనీగా మార్చారు. ఎస్, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ కంపెనీగా మార్చింది. మార్చినప్పుడు మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ప్రైవేట్ కంపెనీలో గతంలో వర్తకులు ఎవరైతే ఈ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారో, మరి ఎంత వాటా అయితే కలిగి ఉన్నారో ఆ వాటాను ప్రభుత్వం చెల్లించాలా వద్దా? చెల్లించాలి. అందుకోసం చేసిందే 1781లో సెటిల్మెంట్ చట్టం. అంటే ఈ వర్తకులకు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక సెటిల్మెంట్ జరుగుతుంది. కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నందుకు కంపెనీలో తమ వాటా ఎంత ఉందో ఆ వాటాను ఏ మొత్తంలో చెల్లించాలో ఈ కంపెనీ వర్తకులు బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చ జరుపుతారు. బ్రిటిష్ ప్రభుత్వం ఫైనల్గా దాన్ని ఒప్పుకొని ఒక సెటిల్మెంట్ చేస్తుంది. ఆ సెటిల్మెంట్ ప్రకారము ఒక చట్టం కూడా తీసుకొస్తారు. ఆ చట్టమే సెటిల్మెంట్ చట్టం 1781. ఈ సెటిల్మెంట్ చట్టం ప్రకారము ఇక కంపెనీ వర్తకులందరికీ బ్రిటిష్ ప్రభుత్వము వారి యొక్క వాటాను చెల్లించేస్తుంది, వారి యొక్క వాటాలను చెల్లిస్తుంది. ఎప్పుడైతే కంపెనీలో వర్తకుల యొక్క వాటాలను బ్రిటిష్ ప్రభుత్వం చెల్లించిందో ఇక కంపెనీ ప్రాంతాలు, కంపెనీ ప్రెసిడెన్సీలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రెసిడెన్సీలుగా మారుతున్నాయి. అందుకని వీటిని బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీలు లేదా బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ లేదా వీటిని బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలు లేదా ప్రాంతాలు అని అంటారు. ఏవి అవి అంటే మద్రాస్, బెంగాల్ మరియు బాంబే, ఇవన్నీ కూడా కంపెనీ ప్రెసిడెన్సీలు. ఈ కంపెనీ ప్రెసిడెన్సీలు అన్నీ ఇక నుండి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రెసిడెన్సీలుగా, ప్రావిన్స్గా మారుతున్నాయి. ఎందుకంటే కంపెనీ వర్తకుల యొక్క పూర్తి వాటాలను బ్రిటిష్ ప్రభుత్వం సెటిల్మెంట్ చేసింది. కాబట్టి కంపెనీ అధికారం ఇక నుండి బ్రిటిష్ ప్రభుత్వ అధికారంగా కొనసాగుతుంది, బ్రిటిష్ కంపెనీ అధికారంగా కొనసాగుతుంది. అందుకని దీన్ని విస్తరణ చట్టమని, సెటిల్మెంట్ చట్టమని అంటాం. అర్థమవుతుందా? ఇక తర్వాత ఇక్కడ చేసినటువంటి చట్టం అదే. ఓకేనా? కంపెనీ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ 1781 విస్తరణ చట్టం లేదా సెటిల్మెంట్ చట్టమును బ్రిటన్ పార్లమెంట్ తీసుకొస్తుంది. బ్రిటన్ పార్లమెంట్ ఈ చట్టం చేస్తుంది. ఈ చట్టం ప్రకారం కంపెనీ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్రిటిష్ ప్రాపర్టీస్గా మారుతాయి. మారిన తర్వాత రెగ్యులేటింగ్ చట్టానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ చట్టాన్ని మనం పిట్స్ ఇండియా చట్టం 1784 అంటున్నాం. ఈ చట్టం చేసినప్పుడు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తియే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశారు అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టంలో కొన్ని అంశాలను మెన్షన్ చేశారు 1784 సవరణ ద్వారా. ఆ అంశాలు ఏమిటంటే కంపెనీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ ప్రెసిడెన్సీగా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ప్రెసిడెన్సీ అన్నీ కూడా ఇక నుండి బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్గా పేర్కొనబడ్డాయి. అర్థమవుతుందండి? 1773 రెగ్యులేటింగ్ చట్టంలో మనకు బెంగాల్, మద్రాస్, బాంబే ఈ 3 ప్రెసిడెన్సీలు కంపెనీ ప్రెసిడెన్సీలుగానే రాశారు. ఎందుకంటే కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీగా టేక్ ఓవర్ చేయబడినప్పటికీ కంపెనీ వర్తకులకు బ్రిటిష్ ప్రభుత్వం వాటా చెల్లించలేదు కాబట్టి, వారి యొక్క షేర్స్ యొక్క అమౌంట్ చెల్లించలేదు కాబట్టి కంపెనీ ప్రాపర్టీస్ ఏవి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి పూర్తిగా రాదు. అందుకని వీటిని కంపెనీ ప్రెసిడెన్సీలుగానే 1773 చట్టంలో పేర్కొన్నారు. 1784లో ఈ చట్టానికి సవరణ చేసి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో వీటిని బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్గా పేర్కొన్నారు. ఎందుకంటే వారి వాటా మొత్తం చెల్లించడం జరిగింది కాబట్టి. అంటే ఇక నుండి 1784 పిట్స్ ఇండియా చట్టం లేదా 1773 రెగ్యులేటింగ్ సవరణ చట్టం ప్రకారం ఇక నుండి బెంగాల్, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలు బ్రిటిష్ ఇండియా ప్రెసిడెన్సీలుగా, బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్గా కొనసాగుతాయి. తర్వాత ఈ సవరణ ప్రకారం కంపెనీ యొక్క పరిపాలనలో, కంపెనీ యొక్క అధికారాలలో ఒక
విభజన తీసుకొచ్చారు. ఏమిటంటే సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రభుత్వ కంపెనీకి 2 రకాల హక్కులు ఉన్నాయి బ్రిటిష్ ప్రభుత్వం. ఒకటి వ్యాపారము, మరొకటి పరిపాలన. అయితే వ్యాపారము అనే దాన్ని వేరుగా చేసి పరిపాలనా విభాగాన్ని వేరు చేస్తున్నారు. కంపెనీ యొక్క వ్యాపార విభాగాన్ని ఒక విభాగంగా, పరిపాలన వ్యవహారాలను మరొక విభాగంగా చేసి ఇప్పటి వరకు కంపెనీ యొక్క వర్తకము పరిపాలన వ్యవహారాలపైన నియంత్రణ కలిగి ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను వ్యాపార వ్యవహారాలపైకి మాత్రమే పరిమితం చేశారు. అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం ఇక నుంచి కంపెనీ యొక్క వ్యాపారం పైనే నియంత్రణ కలిగి ఉంటుంది, పరిపాలన వ్యవహారాలపైన కాదు. ఎందుకంటే కంపెనీ పరిపాలన వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు నియంత్రణ కోసం. ఆ విభాగమే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 సభ్యులు ఉంటారు. ఈ 6 సభ్యులు బ్రిటన్ పార్లమెంట్ యొక్క ఎంపీలు. సో బ్రిటన్ పార్లమెంటు ఎంపీలైనటువంటి ఒక 6 చేత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కంపెనీ యొక్క పరిపాలన వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు వీళ్ళు నియంత్రణ చేస్తూ ఉంటారు. ఇక వ్యాపార విభాగం పైన మాత్రం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అధికారం కలిగి ఉంటుంది. ఓకే, ఇది మనకు 1784 బ్రిటిష్ ఇండియా చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.